శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనం కొత్తగా ఫ్యామిలీ కిన్షిప్ అండ్ మ్యారేజ్ అనే ఒక కొత్త సోషియాలజీ దాన్ని మనం మొదలు పెట్టబోతున్నాము. దాంట్లో మొట్టమొదటిసారిగా మనం మ్యారేజ్ గురించి, ఆ తర్వాత ఫ్యామిలీ గురించి, ఆ తర్వాత కిన్షిప్ రిలేషన్స్ గురించి మనం ఈ పాఠంలో మాట్లాడుకుంటాం. మనందరికీ తెలుసు, మానవ జీవన మనుగడ అనేది కుటుంబము, పిల్లలు, ప్రొక్రియేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఈ ప్రొక్రియేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఈ పిల్లలు మనకు వచ్చే తరాలకి ఒక కొత్త జనరేషన్ మనం అందియాలి అంటే దానికి ఒక మ్యారేజ్ అనే ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ అనేది యూనివర్సల్గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కుటుంబం అనే భావన ఉంది. అంటే ఇప్పుడు మన కల్చర్ వేరు కావచ్చు, లేకపోతే మన పద్ధతులు వేరు కావచ్చు, కానీ కుటుంబాలు అనేటివి మాత్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీ హ్యాస్ ఎ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఒకటి ఇప్పుడు భారతదేశంలో కులం ఉంది, అక్కడ రేసిజం ఉంది, రకరకాల కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల లేకపోవచ్చు. కానీ కుటుంబం అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ బేసిక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పొచ్చు. ఈ యూనివర్సాలిటీ ఆస్పెక్ట్ అనేది మనకు ఫ్యామిలీలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఫ్యామిలీ అనేది ఎందుకు వస్తుంది, ఏ రకంగా వస్తుంది, వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ అనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. దాంతో పాటుగా అసలు ఫ్యామిలీ అనే పదం ఎలా వచ్చింది అనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. ఫ్యామిలీ అనే పదము లాటిన్ ఫ్యామిలియా అనే పదం నుంచి వచ్చింది. అంటే ఏంటంటే హౌస్ హోల్డ్ అని అర్థం. ఫెమిలియా అనేది హౌస్ హోల్డ్కి సింబల్. హౌస్ హోల్డ్ అంటే రెండు రకాలుగా ఉండొచ్చు ఒక కుటుంబంలో. ఒకటేమో మ్యారేజ్ ద్వారా ఒక కుటుంబం ఏర్పడవచ్చు, లేకుంటే రక్త సంబంధం ద్వారా కూడా ఒక కుటుంబం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఈ రెండు రకాలైనటువంటి వ్యక్తులు కనుక ఒకే రూఫ్, అంటే ఒక చట్రం కింద కనుక వాళ్ళకి ఉంటే దాన్ని మనం కుటుంబం అని చెప్పాలి. ఈ రకంగా అది లాటిన్ వర్డ్ నుంచి మనకు ఫెమిలియా అనే పదం నుంచి కుటుంబం అనేది మనకు వచ్చింది. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, దీనికి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ అనేది మొదలుపెట్టిన తర్వాత ప్రతి భార్య కానీ భర్త కానీ కొన్ని రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం ఉందనేది మనం ఇక్కడ అది అమెరికా అయినా కావచ్చు, ఇండియా అయినా కావచ్చు, జపాన్ అయినా కావచ్చు, మరి ఏ దేశమైనా కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటండి అంటే కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమావళిల మొత్తం సారమే ఒక వ్యవస్థ అవుతుంది. కుటుంబం కూడా ఒక వ్యవస్థ అంటారు. ఎందుకు వ్యవస్థ అంటారు అంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలా పడితే అలా మనం ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత, ఒకసారి కుటుంబాన్ని మొదలుపెట్టిన తర్వాత మనం ఎలా పెడితే అలా కుటుంబాన్ని నడపడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని బైండ్ కావాలి. అందుకని మీరు బ్యాచిలర్స్లో ఉన్నప్పుడు వేరు, మ్యారేజ్ అయినప్పుడు వేరు, ఆ తర్వాత ఫ్యామిలీ మనం సిటీలలో కానీ పల్లెటూరులో కానీ మొదలుపెట్టినప్పుడు కానీ అవన్నీ వేరు అంశాలు అన్నట్టు. ఎందుకు వేరు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి మనకు ఉంటాయి. ఇక్కడ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం వల్ల మనకు ఫ్యామిలీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్గా మనకు ఉంటుంది. ఈ రకంగా ఫ్యామిలీ అనేది ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికి సోషలైజేషన్ అనేది ఉంటుంది. అసలు ఈ ఫ్యామిలీలో వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ అని మనం కనుక చూస్తే, ఫస్ట్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది సెక్షువల్ డిజైర్స్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పాలి. సెక్షువల్ డిజైర్స్ అంటే ఎట్లా అంటే లైంగికంగా కోరికలను తీర్చడం. అంటే ఇప్పుడు ఒక భార్య కానీ భర్త కానీ వాళ్ళ యొక్క లైంగిక అవసరాలను తీర్చడానికి ఫ్యామిలీ అనేది ఒక ప్రైమరీ అండ్ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ప్రైమరీ అండ్ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇది లీగల్ అండ్ సోషల్ స్టేటస్ ఇస్తుందండి. ఇప్పుడు చాలా మంది కొత్త పోస్ట్ మోడర్న్ ఫ్యామిలీస్లలో ఏంటంటే, పోస్ట్ మోడర్న్ అంటే ఫ్యామిలీస్లలో కూడా రకరకాల ఫ్యామిలీస్ ఉన్నాయి, అది మళ్ళీ మీకు చెప్తాను. పిల్లల్ని అంటే ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్, ఒక లీగల్ ఇన్స్టిట్యూషన్, ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ అని మనం ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి. అంటే ఫ్యామిలీలో పిల్లలు పుట్టడం అనే దానికి ఒక లీగల్, ఒక చట్టపరమైనటువంటి గుర్తింపు, ఒక సామాజిక పరమైనటువంటి గుర్తింపు. పలానా అమ్మాయి ఎవరంటే పలానా వాళ్ళ కూతురు అని చెప్తారు, పలానా వాళ్ళ అబ్బాయి ఎవరంటే పలానా ఆమె కొడుకు అని చెప్తారు. ఇప్పుడు అబ్బాస్ ఎవరు అంటే ఫాతిమా మనవడను, అది అమీనా కొడుకు అని, ఇప్పుడు ఉస్మాన్ కొడుకు అని చెప్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఐ హ్యావ్ గాట్ రికగ్నిషన్, నాకు ఒక గుర్తింపు వచ్చింది. ఎట్లా? మా అమ్మ నాన్న ద్వారా. లీగల్ హెయిర్ కూడా అంటే మనకు చట్టపరంగా కూడా మనకేమవుతుంది అంటే మనకు రావాల్సినటువంటి అన్ని హక్కులు, ఆస్తి హక్కులు కానీ ఇంకేమైనా హక్కులు కానీ మనకు ఈ యొక్క ఫ్యామిలీ అనే దాని ద్వారానే వస్తుందని చెప్పవచ్చు. అంటే బేసికల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీ అనేది
ఒక యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్, అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా మనం పేరుగాంచినటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగానే అన్ని ఆఫ్రికా కావచ్చు, ఫ్యామిలీ అనేది లేకుండా లేని ప్రపంచం అనేది లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, కులం లేకపోవచ్చు, వర్గాలు లేకపోవచ్చు కమ్యూనిస్ట్ లాంటి కంట్రీస్లలో, కానీ ఫ్యామిలీ అనేది లేకుండా మాత్రం ఎక్కడ ఉండదు. కమ్యూనిస్ట్ కంట్రీస్ అని చైనా తీసుకోండి, చైనా ఎంత చెప్పినా ఎంత కమ్యూనిజం చెప్పుకున్నా అక్కడ ఫ్యామిలీ ఉందిగా, ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్ ఉంది కదా. ఈ రకంగా మనకు ఫ్యామిలీ అనేది ప్రతి చోట ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఫ్యామిలీ అనేది లేకుండా అది కమ్యూనిస్ట్ అయినా, క్యాపిటలిజం అయినా, మిక్స్డ్ ఎకానమీ అయినా కానీ కుటుంబ వ్యవస్థ అనేది లేకుండా ప్రపంచంలో ఎక్కడా లేదు. కుటుంబం అనేది ఫెమిలీ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, దానికి హౌస్ హోల్డ్ అనేది గుర్తుంది. అంటే ఇక్కడ ఫ్యామిలీకి హౌస్ హోల్డ్కి మళ్ళీ ఇంకొక తేడా ఉంది. ఫ్యామిలీ అంటేనేమో బై మ్యారేజ్ లేకుంటే బై బ్లడ్ రిలేషన్స్ ఉండొచ్చు, అంటే ఒక సిస్టర్ బ్రదరు లేకుంటే ఒక అమ్మ నాన్న వీళ్ళు కలిసి ఉండొచ్చు. కానీ హౌస్ హోల్డ్ అంటే మనకు సంబంధం లేని వాళ్ళు, అంటే మనకు కొంచెం దూర బంధువులు కూడా మన కుటుంబంలో ఉండొచ్చు. ఇది మనకు హౌస్ హోల్డ్కు ఫ్యామిలీకి గల తేడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ది టర్మ్ ఫ్యామిలీ ఎక్స్ప్లెయిన్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ యాజ్ వన్ ఆఫ్ ది సోషల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సొసైటీ. సామాజిక రకరకాల సంఘాలలో ఫ్యామిలీ అనేది ఒక ప్రముఖమైనటువంటి సంఘంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు కులం అనే సంఘం ఉంది, మతం అనే సంఘం ఉంది, వ్యాపార సంఘాలు ఉన్నాయి, ఆ తర్వాత కళాకారుల సంఘాలు ఉన్నాయి, ఆ తర్వాత రైతుల సంఘాలు ఉన్నాయి, స్త్రీల సంఘాలు ఉన్నాయి. రకరకాల సంఘాలు ఎట్లయితే మన సమాజంలో మనం చూస్తున్నామో అదే రకంగా కుటుంబం అనేది కూడా ఒక సామాజిక సంఘం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇది సోషల్ ఇన్స్టిట్యూషన్, ఒక సామాజిక సంస్థగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ సామాజిక సంస్థ ఎట్లాంటిది అంటే నా దృష్టిలో ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రైమరీ గ్రూప్. అంటే ఇది మనకు మనిషికి ప్రతి ఆడపిల్లకు కానీ మగవాళ్ళకు కానీ దీని ప్రైమరీ గ్రూప్ అంటారు. అంటే నీ యొక్క ప్రాథమిక సంఘం ఇది. అంటే సిస్టరు, బ్రదరు, మదరు, ఆ తర్వాత అత్తమ్మ, చిన్నమ్మలు, పెద్దమ్మలు, వాళ్ళ పిల్లలు, ఇదంతా కూడా ఒక ప్రైమరీ గ్రూప్గా మనం అర్థం చేసుకోవాలి. నేనున్నాను అనుకోండి, మా బ్రదర్స్, మా సిస్టరు, మా అమ్మ నాన్న, మేము ఒక ప్రైమరీ గ్రూప్. ఈ ప్రైమరీ గ్రూప్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఒక న్యూక్లియర్ ఎనర్జీ లాంటిది అన్నట్టు. ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ కుటుంబాలలో మీరు అందరికీ చూస్తూనే ఉంటారు. సిటీలో చాలా మంది కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు అని మనం చూస్తూ ఉంటాం. అంటే కుటుంబంలో ప్రైమరీ గ్రూప్లో కనుక ఏమైనా మనకు ప్రాబ్లమ్స్ వస్తే, అంటే తల్లి లేకపోతే తండ్రి లేకపోతే అన్నదమ్ములు, సిస్టర్స్, వీళ్ళ పట్ల మనకు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అది ఏమైందంటే మానసికంగా మనుషులు విసిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండరీ గ్రూప్లో మీకు చీటింగ్ ఎక్కువ. సెకండరీ గ్రూప్లో ఏంటంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఆ తర్వాత నీవు కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నీకు సెకండరీ గ్రూప్లో ఉంటారు. ఈ సెకండరీ గ్రూప్ వాళ్ళందరూ కూడా నీకు హెల్ప్ చేస్తారనేది ఏం లేదు. అంటే నీకు చీటింగ్ చేయాలనేది ఏం లేదు. అంటే జనరల్గా ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రక్త సంబంధం అనేది ప్రధానంగా సమాజాన్ని కట్టి పెడుతుందనేది మనకి ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ ఇచ్చాడు. కానీ లేకపోతే ఇంకా మిగతా ఆంథ్రోపాలజిస్టులు అంతా చెప్పింది ఏంటంటే ఈ రక్త సంబంధం అనేది మనుషుల్ని కట్టి పెడుతుందనేది మనకు అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే మీకు తెలిసే కదా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఉదాహరణకు పోతే ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, అది వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళని పిలిపిస్తారు హాస్పిటల్ కానీ ఇంకెక్కడికైనా కానీ. అంటే ఎందుకు అంటే రక్త సంబంధం, భార్య అయినా కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. ఫస్ట్ తల్లిదండ్రికి మొట్టమొదటిసారిగా ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ పిలుస్తారు. ఎందుకు అట్లా పిలుస్తారు అంటే ఒక ప్రైమరీ గ్రూప్ అది, అంటే ప్రాథమిక సంఘం, అది ప్రాథమికమైనటువంటి సంబంధాలు. ఆ కుటుంబం అనేది ఒక యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్ మనకు కాబట్టి తల్లిదండ్రులను పిలుస్తారు, తల్లిదండ్రులు లేకపోతే అన్నదమ్ములను పిలుస్తారు, అన్నదమ్ములు లేకపోతే సిస్టర్స్ని పిలుస్తారు. ఈ రకంగా మనకు మ్యారేజ్ ఫ్యామిలీ అనేది ఒక ప్రైమరీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది ఒక న్యూక్లియర్ వ్యవస్థ లాంటిది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాథమికంగా కనుక మనిషి దెబ్బతింటే, ప్రాథమిక సంబంధాలలో కనుక మనిషి దెబ్బతింటే వాడు ఒక యోగిని కావచ్చు, యోగి వేమన అయ్యాడు. యోగి వేమన ఒక పెద్ద యోగిగా తయారాడు. ఎందుకంటే ఆయన ప్రైమరీ గ్రూప్లోనే దెబ్బలు ఎదుర్కొన్నాడంటే వాళ్ళ వదిన ఇంకేదో చెప్పడము, ఆయన ఇక అది తట్టుకోలేక ఒక యోగిగా మారడం. అంటే ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి ఆ ప్రైమరీ గ్రూప్ అనేది ఎవరికైనా కానీ అది ప్రధానంగా అది ఎమోషనల్ అయినా కావచ్చు, ఫైనాన్షియల్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది చాలా మనకి ప్రధానమైన ఒక మనిషి వ్యక్తిత్వానికి, అతను బాగోగులకి, అతను మానసిక ఆరోగ్యానికి
అతను అన్ని రకాలైనటువంటి ఆరోగ్యాలకి ఈ ప్రాథమిక గ్రూప్ అనేది చాలా చాలా ముఖ్యం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దీని ద్వారానే సెకండరీ గ్రూప్స్ ఏర్పడతాయి. ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకోలేని వాళ్ళే నువ్వు వేరే వాళ్ళని ఏం చూస్తావురా అని ఒక మనకు సామెత ఉంటుంది. అంటే నువ్వు ప్రైమరీ గ్రూప్ వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే నువ్వు సెకండరీ గ్రూప్ థర్డ్ ట్రైటరీ సెక్స్ నువ్వు ఫ్రెండ్కి ఏం హెల్ప్ చేస్తావు అనేది. అంటే దీని అర్థం ఏంటి అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఓన్ రిలేటివ్స్, బ్లడ్ రిలేషన్స్ అనేది ప్రాథమికంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రపంచాన్ని కట్టిపడే ఒక ప్రాథమిక సంస్థగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది మనకు లాటిన్ వర్డ్. లాటిన్ గురించి ఇక్కడ ఒక నిమిషం చెప్తాను. మనకు కనుక భారతదేశంలో సంస్కృతం ఎట్లనో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా లాటిన్ అనే పదము మనకు ఎక్కువగా పదాలు వచ్చాయి. అంటే మనకు సంస్కృతిలో నుంచి కనుక ఎట్లయితే రకరకాల పదాలు వచ్చి మనం చాలా రకాలైనటువంటి పదాలు సంస్కృతి నుంచి ఎట్లా తీసుకున్నామో అదే రకంగా మనకు గ్రీస్లో కానీ లేకుంటే ఇంక వేరే చోట్లలో కానీ లాటిన్ అనేది మన సంస్కృతం లాంటిది. అందులో నుంచి చాలా పదాలు వచ్చాయి. ఫ్యామిలీ అనే పదం కూడా మనకు అక్కడి నుంచే వచ్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే కుటుంబాలన్నీ ఒకే రకంగా ఉంటాయా, అవి ఏ రకంగా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉందంటే 4 రకాలైనటువంటి కుటుంబాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో ట్రెడిషనల్ ఫ్యామిలీ అంటే అమ్మ, తాత, నాన్న వీళ్ళందరూ కలిసి బాపమ్మలు, అమ్మమ్మలు వీళ్ళంతా కలిసి ఉండడం అనేది మనకు ట్రెడిషనల్ ఫ్యామిలీ. రెండో ఫ్యామిలీ ఏమవుతుంది అంటే అది మోడర్న్ ఫ్యామిలీ అంటే సిటీలలో ఉంటారు, భార్య భర్త ఉంటారు, లేకుంటే వాళ్ళ పిల్లలు, చిన్న కుటుంబం అన్నట్టు. మన ట్రెడిషనల్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్యామిలీలో ఏంటంటే దీక్ష కూడా ఉంది. 90% మంది ట్రెడిషనల్ ఫ్యామిలీ హోల్డర్స్ అంటే అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళు అక్కడనే ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు, అట్లే బతుకుతారు. అంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్ దీక్ష కుటుంబం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్. ఆ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఎందుకు మోడర్న్ ఫ్యామిలీస్ అనుకోండి, నేను ఉన్నాను, మా అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మా ఊరు వదిలేసేసి వరంగల్లో కానీ వేరే చోట్లలో కుటుంబాలు పెట్టుకున్నారు. అదొక మోడర్న్ ఫ్యామిలీ. చిన్న కుటుంబాలు, సిటీ కుటుంబాలు, అర్బనైజేషన్, జాబ్ పులప్పు, ఇట్లా రకరకాలైనటువంటి కారణాల వల్ల వాళ్ళు ఫ్యామిలీస్ అనేటివి, కుటుంబాలన్నిటివి వాళ్ళు సిటీలలో కట్టుకున్నారు. నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఇండివిజువల్ ఫ్యామిలీ, నాకు పోస్ట్ మోడర్న్ ఫ్యామిలీ కిందకి రావచ్చు. అంటే పోస్ట్ మోడర్న్లో ఏంటంటే అదేంటో మళ్ళీ ఒకసారి చెప్తాను. అంటే మన ట్రెడిషనల్ ఫ్యామిలీలో భారతదేశం అనేది ఇప్పటికీ 70% గ్రామీణ జనాభా, లేదు 65% గ్రామీణ జనాభా అనుకుంటే దాంట్లో 50% వరకు నాకు తెలిసి సాంప్రదాయ కుటుంబాలే ఉంటాయి. సాంప్రదాయ వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి, లేకపోతే ఇంకేదైనా చిన్న పనులు చేసుకునే కుటుంబాలు ఉంటాయి. అవన్నీ కూడా తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళందరూ, గ్రాండ్ మదర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారు. కాబట్టి దాన్ని మనం ట్రెడిషనల్ ఫ్యామిలీ అని చెప్తాం. ఎస్పెషల్లీ గ్రామీణ భారతము, గ్రామీణ ప్రపంచం అనేది దీనికి ప్రధానంగా ఆయుపట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఆధునిక కుటుంబాలు అంటే మోడర్న్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేమో ఎక్సెసివ్ అర్బనైజేషన్, అంటే అర్బనైజేషన్ పట్టణీకరణ. అంటే గ్రామాలలో ఉంటే మనం చదువుకోలేము, సిటీకి రావాలి, సిటీలో చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ప్రపంచంలో ఇక్కడికక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అమెరికాలో, లండన్లో ఎక్కడెక్కడో మనకు వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రకంగా కుటుంబాలను అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ రకంగా మనకి ఆధునిక కుటుంబాలు ఏర్పడతాయి. ఎందుకు సిటీలో చిన్న కుటుంబాలు, మోడర్న్ ఫ్యామిలీస్ అంటే చిన్నగా ఉంటాయి. మోడర్న్ ఫ్యామిలీస్ అంటే అవి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. సిటీలలో ఒకడు బతకడమే కష్టం, భార్య భర్తలు బతకడమే కష్టం. మీకు డబుల్ బెడ్రూమ్ అని, సింగిల్ బెడ్రూమ్ అని, ఆ తర్వాత ఇంకా రకరకాల ఫ్లాట్స్ అని, ఒక నీకు హైదరాబాద్లోనూ బంజారా హిల్స్లో ఫ్లాట్ తీసుకోవాలని కొన్ని లక్షలు అయింది, మళ్ళీ అది ఇంత చిన్నగా ఉంటుంది. అంటే ఈ రకంగా మనకేంటి అంటే మనకు ఈ యొక్క ఈ యొక్క ఫ్లాట్స్ని కానీ లేకపోతే ఇక్కడ మనకు ఆఫర్ చేయడం చాలా కష్టం. హైదరాబాద్, బాంబే, కలకత్తా లాంటి నగరాలలో ఒక చిన్న ఫ్లాట్ దొరకడం కూడా మనకు కష్టం. బాంబేలోనైతే ఒకే దాంట్లో మంచాలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం ఎన్నో సినిమాలలో చూసి ఉంటాం. అవి అట్లా బతుకుతూ ఉంటారు. అది స్లమ్ ఓరియంటెడ్. అవి స్లమ్లలో కూడా మనకు ఇల్లు దొరుకుతుందనే నమ్మకం లేదు. ఈ మహానగరాలలో, ఈ సముద్రాలలో ఎవరెవరికి పరిచయం ఉంటారు చెప్పండి? మనకి ఇల్లు, ముస్లిమ్స్ అయితే ఈ మధ్య కాలంలో ఇల్లు దొరకడం అనేది చాలా చాలా కష్టంగా మారింది. మరి అట్లాంటప్పుడు వాడు వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు వాడు ఎక్కడికి తీసుకొచ్చి పెడతాడు? అసలు ముస్లింలకు ఇల్లు దొరకడమే కష్టమైనప్పుడు దళితులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి, కొంతమందికి హౌస్ అనేది రెంట్కి ఇవ్వాలి. నేను కర్ణాటకలో పనిచేస్తున్నప్పుడు చూశాను. అదేంటంటే ముస్లిం అంటే చాలా అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇది మన లింగాయత్స్ ఉన్నారు, వాళ్ళు
వెజిటేరియన్స్ అట్లా ఉంటారు కాబట్టి, ముస్లిమ్స్ నాన్ వెజ్ కాబట్టి ఆ రకంగా వాళ్ళ కుటుంబాలు నింపరు. అంటే దానివల్ల ఏమవుతుంది, ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ అనేది మీరు అడగొచ్చు. సార్ మీరు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నారని. ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే సిటీలో అర్బన్ లైఫ్లో మనకు రూమ్ దొరకడం అనేది కష్టం. రూమ్ దొరికినా కానీ మా తల్లిదండ్రుల్ని, వాళ్ళ భార్య తాతల్ని, అమ్మమ్మల్ని, నానమ్మల్ని సిటీలోకి తీసుకొచ్చి ఉంచడం అనేది చాలా కష్టం అని చెప్తున్నాను. అంటే నీకు స్పేస్ అనేది, అంటే నీకు ఇక్కడ స్పేస్ అనేది దొరకదు అని చెప్పడానికి ఈ ఈ వ్యవహారం చెప్తున్నాను. ఆధునిక కుటుంబాలు అనేవి రెండు రకాలుగా ఏర్పడతాయి. ఒకటేమో వలసల ద్వారా, రెండోదేమో అర్బనైజేషన్ ద్వారా, మూడోదేమో ఇండస్ట్రియలైజేషన్ ద్వారా. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ చూస్తున్నాము, లైట్ చూస్తున్నాము, ఫ్యాన్ తిరుగుతుంది, ఆ వాచ్ టైం చూపిస్తుంది, నా క్లాస్ ఎంతసేపు అయింది అనేది. ఈ యొక్క ఆధునిక సమాజం అనేది ఇండస్ట్రీస్ మీద ఆధారపడి ఉన్నది. ఈ యొక్క పరిశ్రమలు అనేటివి సిటీలలో ఉంటాయి. ఇప్పుడు దీక్షగుంటలో అయితే ఒక పెద్ద బిహెచ్ఎల్ అనేది ఉంటుంది కానీ అది హైదరాబాద్లోనే ఉంటుంది. ఆల్విన్ వాచ్ కంపెనీ ఉంది, అది హైదరాబాద్లోనే ఉంటుంది. ఫార్మా కంపెనీ ఉంది, అది హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు ఏ కంపెనీ తీసుకున్నా, డ్రగ్స్, లేకపోతే మోటార్ బైక్స్, కార్ కంపెనీస్, బీర్ కంపెనీస్, కార్ల కంపెనీ అయినా, బీర్ల కంపెనీ అయినా, వాచ్ల కంపెనీ అనేది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, గురుగాం ఇట్లాంటి ఏరియాలలో ఉంటుంది. ఈ ఇండస్ట్రియలైజేషను, అర్బనైజేషను అనేది మనిషిని మొత్తం అది ఒక పెద్ద పెద్ద కుటుంబాలని కూడా విచ్ఛిన్నం చేసి అదొక చిన్న చిన్న యూనిట్స్గా ఇప్పుడు ఒక పెద్ద తానుంటే గుడ్డను మనం ఎట్లయితే కట్ చేసుకుంటామో సమాజంలో కూడా అట్లా చిన్న చిన్న కుటుంబాలు. ఈ మధ్య కాలంలోనైతే చదువుకున్న వాళ్ళు జాబులు దొరుకుతున్న, అలాంటి వాళ్ళు సరైన జాబులు దొరకక ఏదో అట్లా అంటే అది ఎక్కువగా ఉండడం, గవర్నమెంట్లు సరైనటువంటి నోటిఫికేషన్స్ లేక ఉన్నాగానే రాజకీయాలు ఎక్కువగా చొచ్చుబాటు చేసి అది మనిషికి ఎటువంటి లేకుండా ఉండడం, సింగిల్గా అనేది చాలామంది మా ఊర్లోనే చాలామంది చదువుకున్న ఉద్యోగాలు, టెంపరీ ఉద్యోగాలు చేస్తున్నా కూడా మ్యారేజ్ చేసుకోవట్లేదు. సింగిల్ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి. అంటే నీకు ఏమవుతుంది అంటే ఫ్యామిలీ, ట్రెడిషనల్ ఫ్యామిలీ అనేది అర్బనైజేషన్, ఎడ్యుకేషన్, మైగ్రేషన్, ఇండస్ట్రియలైజేషన్, అబో ఆల్ వీటన్నిటికంటే పైన కూడా మనకు గ్లోబలైజేషన్ అనే ఒక అది ఉంది. కాబట్టి అంటే ప్రపంచీకరణ కూడా మనకు ప్యాటర్న్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మారుతున్నాయి. అంటే ఒకప్పుడు నేను ఎంఏ చదివేటప్పుడు హైదరాబాద్ నుంచి లెటర్ రాయాలి అంటే లెటర్ రాసి పోస్ట్ ఆఫీస్లో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వేసాము. పోస్ట్ ఆఫీస్ పోయింది, అన్ని సెల్ ఫోన్లు వచ్చేసాయి, ఎవరి పడితే మెసేజ్లు వచ్చాయి, వాట్సాప్ వచ్చింది. దీనికి ప్రపంచంతో ఏంటంటే క్షణాలలో మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒక చోటు నుంచి ఇంకొక చోటు చేరుతుంది. మీడియా ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది అంటే ఇవన్నీ కూడా ఏమయ్యాయి అంటే ఒక ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ కుటుంబాలు. మీరు ఇంతమంది సినిమాలలో చూస్తారు, ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది, లేకపోతే ఒక దళిత కుటుంబం ఉంటుంది, దాంట్లో అమ్మ నాన్న వీళ్ళందరూ ఉంటారు. వాడు చాలా సనాతన సాంప్రదాయ కుటుంబాలు ఉంటాయి. అవన్నీ విచ్ఛిన్నం అయిపోయాయి. వ్యవసాయదారుల కుటుంబంలో కూడా మీరు శోభన్ బాబు ఆ టైంలో ఎన్టీఆర్ సినిమాలు చూస్తే రాముడు, భీముడు, ఇంకా రకరకాల ఏవేవో సినిమాలలో అన్నదమ్ములు, ఊరు ఇదంతా కూడా వాళ్ళు చూపిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే మొత్తం మారిపోయింది. అంటే సిటీలోకి రావడము, ఇండివిజువల్ ఫ్యామిలీస్ చదువుకోవడము, హైయర్ ఎడ్యుకేషన్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, వర్కర్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, ఇట్లా రకరకాల కారణాలలో కొన్ని కోట్ల మంది. హైదరాబాద్ ఒక దగ్గరనే 1,50,00,000 మంది ఉన్నారు అనేది మనం చెప్తున్నారు. మనకు 1,50,00,000 మంది మనకు ఈ యొక్క దీంట్లో ఉన్నారు. అంటే మనకు ఈ యొక్క అర్బనైజేషను, గ్లోబలైజేషను, ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషను ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనల్ని ఒక విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలను మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక రకమైనటువంటి కుటుంబాలు ఏంటంటే పోస్ట్ మోడర్న్ ఫ్యామిలీస్. అంటే ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాము, ట్రెడిషనల్ ఫ్యామిలీస్ తెలుసుకున్నాం, మోడర్న్ ఫ్యామిలీస్ ఎంత చిన్న చిన్న యూనిట్లలో ఉంటారని తెలుసుకున్నాం. పోస్ట్ మోడర్న్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే కోహాబిటింగ్ విత్ ది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటారండి, పెళ్లి చేసుకుని కొన్ని రోజులకి విడిపోతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయంటే వాడికి పెళ్లి అయిందో లేదో 3 నెలల్లో అయిందో లేదో గొడవలు మొదలైతాయి. ఇప్పుడు సమంతను నాగ చైతన్య ఉన్నారు, వాళ్ళంతా సెలబ్రేటెడ్ కపుల్. ఎందుకు విడిపోయారు? డబ్బులు లేవా, లేకపోతే స్టార్డమ్ లేదా? అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు విడిపోయారు అంటే విడిపోయారు. ఇప్పుడు కోహాబిటింగ్ విత్ ది ఎక్స్ వైఫ్స్ చిల్డ్రన్ ఆర్ కోహాబిటింగ్ విత్ ఎక్స్ హస్బెండ్స్ చిల్డ్రన్ ఈస్ కాల్డ్ ఏ పోస్ట్ మోడర్న్ ఫ్యామిలీ. అంటే ఆధునికాంతర జీవితం, ఆధునికత అయిపోయింది. ఇప్పుడు ఆధునికాంతర జీవితం ఏంటంటే ఇప్పుడు మా ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మీకు ఆధునికాంతర అంటే పోస్ట్ మోడర్న్ ఫ్యామిలీ అంటే ఏంటో మీకు చెప్తాను. ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, ఆయన మొదటి భార్యతో 2 పిల్లలు ఉన్నారు. ఆయన తర్వాత వాళ్ళ భార్య చనిపోతే
వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటుంది, వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో. ఆయన ఇప్పుడు ఏంటి ఏం చేశాడు, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు. అంటే ఆ కొడుకుతో ఇప్పుడు ఆయన జీవిస్తుంది. దాన్ని మనం పోస్ట్ మార్టం ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే హీఈస్ కోహాబిటేటింగ్ విత్ హిస్ వైఫ్స్ చిల్డ్రన్ అండ్ హీఈస్ అడాప్టెడ్ దట్ చైల్డ్ యాజ్ హిస్ ఓన్ చైల్డ్. అంటే దీన్ని మనం ఇప్పుడు మనకు హైదరాబాద్ కానీ లేకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పోస్ట్ మార్టం ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి జర్మనీ పోయి వచ్చిన అబ్బాయి ఏం చెప్పాడు అంటే, జర్మనీలో సింగిల్ మదర్స్ అనేది మనకు ఎక్కువగా ఉన్నారు అని. సింగిల్ మదర్స్ అంటే ఏదో పెళ్ళి అయింది, లివింగ్ టుగెదర్స్ ఉంటారు, గొడవలు వస్తాయి, కొన్ని ఒక 2 సంవత్సరాల 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏమైంది అంటే వాళ్ళు ఆ కుటుంబం నుంచి వేరుపడిపోయి మన కొత్త వాళ్ళు సింగిల్ అంటే ఒక అమ్మనో లేకపోతే నాన్ననో పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఒక్కోసారి స్ట్రెస్ భరించలేక చచ్చిపోతూ ఉంటారు. ఈ సింగిల్ చైల్డ్ ఫినామినా, సింగిల్ చైల్డ్ మదరు, సింగిల్ చైల్డ్ ఫాదరు యూరోప్, జర్మనీ, ఫ్రాన్స్లలో ఇది ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఆ క్షణంలో ఏదో ఆవేశం కొద్దో లేకపోతే తెలుసుకొని కావాలనో పిల్లల్ని అయితే వాళ్ళు లైంగికంగా చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లల మీద ఇట్లా ఈ రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వదిలిపెట్టుకోవడం రకరకాల కారణాలు. సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ అనేది యూరోప్ మొత్తం, అమెరికా మొత్తం పెరుగుతుంది అనేది మనకు వాస్తవాలు చెప్తున్నటువంటి మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛ, లైంగిక స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇవన్నీ కూడా ఫ్యామిలీని రీడిఫైన్ చేస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే కుటుంబం అంటే ఇంతకుముందులాగా భర్త కొడితే భార్యలు అట్లా పతియే దైవము లేకుంటే కాళ్ళు మొక్కడం పొద్దుగా లేచి అవన్నీ పోయినాయండి. ఇప్పుడు చదువు, విజ్ఞానం ఇవన్నీ పెరిగిన కొద్దీ నువ్వెంత సమానమో నేను అంత సమానమో ఈక్వాలిటీ అనేది వచ్చింది. అన్ని కుటుంబాలలో చదువుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ అని ఉంది, ట్రిపుల్ తలాక్ ఎత్తేసారు. ఇంకైతే సతీ అని ఉంది, దాన్ని ఎత్తేసారు. ఇట్లా రకరకాలుగా కుటుంబం విచ్ ఈస్ నాట్ అనే అన్చేంజబుల్ అనేది చేంజ్ అవుతుంది. మనకి మోస్ట్ అన్చేంజబుల్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇంతమంది కుటుంబం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు దాని యొక్క డెఫినేషన్ మారిపోయింది. కుటుంబం అనేది అన్ని ఇన్స్టిట్యూషన్స్ లాగానే కాలక్రమేణలో అది కూడా పూర్తిగా మారుతుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. అంటే ఇట్లా మనకు ట్రెడిషనల్ ఫ్యామిలీ, మోడర్న్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని ఉంటుందండి. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఒక సిస్టర్ ఉందనుకోండి, 2 సిస్టర్స్ ఉన్నారనుకోండి. ఒక సిస్టర్ భర్త చనిపోతే వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని కనుక ఒక సిస్టర్ పెంచితే దాన్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఒక బ్రదర్ ఉన్నాడు అనుకోండి, వేరే బ్రదర్ చనిపోతే వాళ్ళ పిల్లల్ని లేకపోతే ఇంకా వేరే వాళ్ళని ఉంచుకొని వాళ్ళు పెంచడం అనేది కూడా దాన్ని కూడా మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే మనకు ట్రెడిషనల్ ఫ్యామిలీస్, ఆ తర్వాత మోడర్న్ ఫ్యామిలీస్, పోస్ట్ మోడర్న్ ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, సింగిల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటే ఇవి యొక్క బంధువులు వాళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పిల్లలను పెంచడము. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఇంటర్మీడియట్ క్లాస్మేట్, వాళ్ళ సిస్టర్ చనిపోతే వాళ్ళ కూతుర్ని ఈ అమ్మాయి పెంచుతుంది. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు వేరే రకంగా పెంచుతూ ఉంటారు, పెంచి వాళ్ళకి మంచి విద్యా ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము సింగిల్ పోస్ట్ మార్టం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ రకంగా మనకు ఫ్యామిలీ అనేది, ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది రోజు రోజుకు మారి మనకు ఆధునిక కుటుంబాలు, ఆధునికాంతర కుటుంబాలు అనేటివి కూడా ఏర్పడి మొత్తం ఈ యొక్క ఫ్యామిలీ అనే పదాన్నే రూపురేఖలు మారుస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఈ యొక్క ఫ్యామిలీకి ఇప్పటివరకు మనం రకరకాలైనటువంటి కుటుంబాలు అంటే ఏంటి, వాటి యొక్క ఫార్మ్స్ ఏంటో తెలుసుకున్నాము. దాని క్యారెక్టర్స్ ఏంటి అనేది మనం కూడా ఈరోజు తెలుసుకోవాలి. అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నది. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. అంటే అది ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఒక ఇన్స్టిట్యూషన్. అంటే ఏ ఇన్స్టిట్యూషన్ ఉన్నా లేకపోయినా హిట్లర్ కూడా ఒక ఫ్యామిలీ ఉంది, గాంధీకి ఒక ఫ్యామిలీ ఉంది, ఆ తర్వాత మనకు ప్రపంచవ్యాప్తంగా కొలబడిన అబ్రహం లింకన్కి ఒక ఫ్యామిలీ ఉంది. అంటే అబ్రహం లింకన్ అయినా, ఆఫ్రికన్ నేషనల్ నెల్సన్ మండేలా అయినా కానీ, గాంధీ అయినా కానీ ఫ్యామిలీ అనే దాంట్లో నుంచే వాళ్ళు వచ్చారు. కుటుంబాలు లేకుండా వాళ్ళు రాలేదు. అంటే దాని ప్రాథమిక లక్షణం ఏంటంటే యూనివర్సాలిటీ అనేది. అంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ ఫ్యామిలీ అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా ఉంది అనేది ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత అది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సాటిస్ఫైయింగ్ ది సెక్షువల్ నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే యూనివర్సాలిటీ. సెకండ్ వన్ ఈస్ ద సాటిస్ఫైయింగ్ ది సెక్షువల్ బయాలజికల్ నీడ్స్.
బయాలజికల్ నీడ్స్ అంటే ఏంటంటే మనిషి ఇప్పుడు మంచినీళ్ళు ఎట్లా తాగుతామో ప్రతి ఆడపిల్లకి కానీ మగవాళ్ళకి కానీ లైంగిక కోరికలు ఉంటాయి. ఆ లైంగిక కోరికల్ని ఒక క్రమ పద్ధతిలో లీగల్గా చట్టబద్ధంగా సామాజికబద్ధంగా మనకు నెరవేర్చుకోవడం అనేది ఫ్యామిలీకి ఫస్ట్ ఏంటంటే సాటిస్ఫైయింగ్ ది సెక్షువల్ నీడ్స్ ఆఫ్ ది వైఫ్ అండ్ వైఫ్ బై ది హస్బెండ్ అండ్ బై ది వైఫ్ బై ది హస్బెండ్ ఏమో వైఫ్. ఇట్లా వీళ్ళిద్దరు ఒకరికొకరు లైంగిక కోరికలను వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడం అనేది మొట్టమొదటిసారిగా అది చేస్తున్నటువంటి ప్రాథమిక నేచర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఒకటే యూనివర్సాలిటీ ఉండడం, రెండోది ప్రొక్రియేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే పిల్లల యొక్క పుట్టుకను పెంచడము ఇదంతా చేయడం కూడా ఫ్యామిలీ అనేది అది చేస్తూ ఉంటుంది. మూడోది ఏంటి అంటే ఫ్యామిలీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇట్ విల్ గివ్ ఏ లీగల్ స్టేటస్ టు ది చిల్డ్రన్ అంటే ఒక చట్టపరమైనటువంటి గుర్తింపును మనకు కుటుంబం అనేది ఇస్తుంది. దాంతో పాటుగా లీగల్ క్యారెక్టర్తో పాటుగా సోషల్ స్టేటస్ని కూడా మనకి కుటుంబం అనేది ఇస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే మనకి యూనివర్సాలిటీ, గివింగ్ లీగల్ స్టేటస్, గివింగ్ సోషల్ స్టేటస్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ దట్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ది ఎకనామిక్ అసెట్స్ టు ది చిల్డ్రన్. ఇప్పుడు చాలా వరకు మనకు వారసత్వ సంపద, రాహుల్ గాంధీ వారసత్వ సంపద, నరేంద్ర మోడీ మనకి ఏం వారసత్వ సంపద లేదు. పరివారవాద్ అంటే వారసత్వ సంపద రాజకీయాలు అని ఒకరినొకరు తెచ్చుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అన్ని ప్రపంచంలో అందరూ కూడా ఈ వారసత్వం అనేది కూడా ఈ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి విషయాలలో కూడా ఈ వారసత్వం అనేది వన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది అసెట్స్ అండ్ ది లయబిలిటీస్. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద అప్పులను వదిలేసి వెళ్ళిపోతారు. మా ఊళ్ళో చాలా మంది చూశాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకు ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా ఉండవు. మీరు కనుక ఈ సినిమా చూశారనుకోండి, ఇది ప్రేమ్చంద్ది కఫన్ అనే ఒక మీరు చూస్తే దాంట్లో ఏంటంటే ఒక దళితుడు ఉంటాడు. ఆ దళితునికి భార్య ప్రెగ్నెంట్గా ఉంటుంది, తినడానికి ఏమి ఉండకపోతే ఎవడో ఆలుగడ్డలో ఏదో ఇస్తాడు. భార్యకి ఇచ్చే వాటిని ఉడకబెట్టి భార్యకి ఇచ్చేదానికంటే కూడా వాడిని వాళ్ళ నాన్న కలిసి ఇంత మంది వేసుకొని ఆలుగడ్డని భార్య ఒక్కొక్క వర్షం పెడతా ఉంటుంది. భార్య ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఆ నొప్పులు భరించలేక సరైన ఆహారం లేక ఆమె చనిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆమెను కాల్చడానికి వాడు ఒక ఊరి భూస్వామి డబ్బులు ఇస్తే దాన్ని కూడా తాగడానికి పెట్టి ఆమెను అంత్యక్రియలు కూడా సరిగ్గా చేయరు. అంటే అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే అంత ఘోరంగా కుటుంబాల పరిస్థితులు ఉంటాయి. అంటే దానికి క్యారెక్టరిస్టిక్స్ ఫ్యామిలీ ఏంటంటే నీకు సోషల్గా బాండింగ్ చేయడము, లీగల్గా కొంతమంది అప్పులు వదిలేసి వెళ్తారు, పేదరికాన్ని వదిలేసి వెళ్తారు తల్లిదండ్రులు పిల్లలకి. కానీ తల్లిదండ్రులు పేదవాళ్ళు చేయొచ్చు. చాలా కుటుంబాల వరకు ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో కొంచెం మారినట్టుంది. కానీ నా చిన్నతనంలో చూసిన చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి అప్పుల్ని వారసత్వంగా ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం ఉన్న ఆస్తులను అమ్మినా కానీ ఆ అప్పులు తీరినటువంటి పరిస్థితి మనకు గ్రామీణ ప్రాంతాలలో చూస్తూ ఉంటాం. అంటే ఈ రకంగా మనకి ఏమవుతుంది అంటే కుటుంబాల వారసత్వం అనేది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఒకటేమో లయబిలిటీస్ కూడా ట్రాన్స్ఫర్ అయితే, అసెట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయితే. చాలా మంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రుల నుంచి అసెట్సే వస్తాయి అనుకుంటారు. కానీ అదెంత ఏం కాదు. దానికి లయబిలిటీస్ కూడా వస్తాయి. లయబిలిటీస్ అంటే మనకు అప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో ప్రపంచీకరణలో మరీ ముఖ్యంగా అప్పుల భారం అనేది ప్రతి ఒక్కరి మీద పడి అసలు డబ్బులు ఉండడం అనేది ఒక పెద్ద ఈ కార్పొరేట్ సంస్థలు, ఈ కమ్యూనికేషన్ సంస్థలు, ఆ తర్వాత యాడ్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ అంతా మొత్తం ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఒక న్యూ కలనిజము, ఫైనాన్షియల్ క్యాపిటలిజము ఇవన్నీ కూడా జరిగి మొత్తం ప్రపంచం మొత్తం ఈ ఆర్థిక పరంగా ఒక మనిషిని ఒక విచ్ఛిన్న జీవిగా, ఒక బిగిత జీవిగా, సమాజాన్ని ఒక బిగిత సమాజంగా దాని సెన్సిటివిటీ చలనం లేదు. అరుంధతి రాయ్ మీద ఉపా పెట్టారు, ఒక చలనం లేదు ఈ సమాజంలో. ఒక చలనం లేని సమాజంగా ఇది మారుతుంది అనేది మనం ఇక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు కుటుంబాలను ఎట్లా విచ్ఛిన్నం చేస్తున్నాయి, కొత్త విలువలు అనేటివి ఎట్లా వస్తున్నాయి. డబ్బులు ఉండడమే కొత్త న్యూ పవర్ సెంటర్స్ ఇన్ విలేజెస్, దోస్ హు హావ్ ఫైనాన్స్. ఎర్లియర్ దీని పవర్ సెంటర్స్ ట్రెడిషనల్ కుల పంచాయతీలు ఉండేవి, అన్నీ ఉండేవి. ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాడే హీరో. పల్లెటూరు అయినా కానీ సిటీ అయినా కానీ మారుతుంది. అంటే మనీ వాల్యూస్ అనేవి పెరుగుతున్నాయి. మనీ అనేది నీకు
ఇస్ ఫ్రమ్ వర్చ్యూ, మనకు వాల్యూ టు వర్చ్యూ అయిపోయింది అది. ఆ రకంగా మనకు కుటుంబాలలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ సిటీలలో కానీ మొత్తం డబ్బులు మయం అయిపోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందని చెప్పడానికి మీకు చదువున్నా కానీ ఈ రోజులలో విలువలేదు. అంటే ఉంది, దాని విలువ దానికి ఉంది కానీ చెప్తున్నాను. నాకు జాబ్ రాలేదని నేను అందరిని అనడం తప్పు. కాకపోతే ఏంటంటే ఇట్లా ఈ రకంగా మనకు జాబ్ మనం చదువుకుంటే కూడా డబ్బులకు ఎక్కువ విలువ ఉండి డబ్బుల్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. Characteristic universality, sexual progeny, and one more important of the character of the family is it has a wife's controls the sexuality, has a monopoly on the husband's sexuality, whereas husband also has a monopoly on the wife's sexuality. The monopoly of the sex of the others is very constitutes the very important character of the family. ఎందుకు అంటే మ్యారేజ్లో కానీ ఫ్యామిలీలో కానీ. ఎందుకు అంటే మీకు చాలా కుటుంబాలు కూడా వాళ్ళు ఈ యొక్క కంట్రోల్ ఎప్పుడైతే భార్యలు భర్తల యొక్క సెక్షువాలిటీ మీద కంట్రోల్ కోల్పోవడం, భర్తలు భార్య యొక్క సెక్షువాలిటీ మీద కంట్రోల్ కోల్పోవడం కుటుంబాలు ఎక్కువగా విచ్ఛిన్నం ఉంటాయి. మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్స్ కనుక చూస్తే ఆల్ రిలేషన్స్ ఆర్ సెక్షువల్ రిలేషన్స్ అన్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అంటే అన్ని సంబంధాలని, ఆర్థిక సంబంధాలను కార్ల్ మార్క్స్ అంటే అన్ని సంబంధాలు కూడా లైంగిక సంబంధాలేనని మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పారు. అంటే లైంగికత్వం అనేది ఒకసారి పట్టుకుని కోల్పోతే ఏమైంది అంటే ఆ కుటుంబాలు యూరోప్లో కానీ యుఎస్లో కానీ లైంగిక స్వేచ్ఛ ఉందా, అసలు లైంగిక స్వేచ్ఛ ఉంటే మరి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్లా ఇప్పుడు రంగనాయక మగవాళ్ళు ఉన్నారు. కుటుంబ వ్యవస్థనే ఇంకోటి ఇక్కడ చెప్పాల్సినవి ఏంటంటే కుటుంబం అనేదే స్టేట్కు మనకు ఆర్జిన్కి కారణమైంది అని కూడా మనకు చాలామంది రాజకీయ తత్వవేత్తలు చెప్తున్నారు. అంటే ఈ కుటుంబం అనేదే ప్రధానంగా అది మనకు రాజ్యానికి దారి తీసింది అనేది కూడా మనకు చెప్తా ఉంటారు. మనకు లెనిన్ ఏం చెప్తాడు, ఏంజల్స్ ఏం చెప్తాడు, ఫ్యామిలీస్ అనే ఒక క్యాపిటలిస్టాన్ని సస్టైన్ చేయడానికి పుట్టినటువంటి ఒక దానిగా చెప్తాడు. అంటే నీ యొక్క వచ్చే తరాలకి నువ్వు ఏమంతా చేయదలుచుకున్నావు, నీ యొక్క ఆస్తుల్ని అంతస్తుల్ని నువ్వు వచ్చే తరాలకి ఇవ్వాలని చెప్పదలుచుకున్నావు. దట్ ఈస్ వాట్ ఫ్యామిలీ అని మనకు ఏంజల్ చెప్పాడు. అంటే ది బూర్జువాజీ నేచర్ ఆఫ్, అంటే ఒక బూర్జువా నేచర్ కలిగినటువంటి కుటుంబాలను ఈరోజు చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పడానికి లేదా కమ్యూనిస్టులు చెప్తారు, లేకుంటే సోషియాలజిస్టులు అంటారు, ఆంథ్రోపాలజిస్టులు అంటారు, లేకుంటే పొలిటికల్ సైంటిస్టులు అంటారు. మళ్ళీ వాళ్ళు కూడా అదే బూర్జువాజీ ఫ్యామిలీని కొనసాగిస్తూ, బూర్జువా విలువని కొనసాగిస్తూ, బూర్జువా విద్యా విధానాన్ని కొనసాగిస్తూ, దాని క్రిటిక్ లేకుండా అట్లా బతుకు అట్లా కొన్ని వందల లక్షల మంది, వేల లక్షల మంది ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. మరి బూర్జువా సమాజంలో బూర్జువా విలువలు కలిగినటువంటి కుటుంబం అనేది మొత్తం పెట్టుబడిదారు విధానానికి, రాజ్యాధికారానికి కారణం అనేది కూడా మనకు రాజకీయ నీతి శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని మనం ఎట్లా సోషలైజ్ చేయాలి, ఎట్లా అంటే పెట్టుబడిదారు దేశంలో ఏంటంటే మనకు తక్కువ కుటుంబాలు ఉంటాయి, కొంచెం సంపద ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ మూడో ప్రపంచ దేశాలు ఇండియా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి కుటుంబాలలో బూర్జువాజీ ఇన్స్టిట్యూషన్ మారిపోతే అది చాలా వైలెన్స్, గొడవలు అట్లా ఒకటి కాదండి. అసలు దాన్ని చెప్పడం అనేది నాకు మాటలు కానీ సబ్జెక్ట్ కానీ అది ఒక సముద్రం లాగా తయారైపోయి దాన్ని ఎంత చెప్పుకుంటే అట్లా మనం అది పోతూ ఉంటుంది. అంటే ఈ రకంగా మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే యూనివర్సాలిటీ, ది రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, లివింగ్ అండర్ ది సేమ్ రూఫ్, అంటే ఒకే చోట వీళ్ళు బతుకుతారు. భార్య ఒక చోట, భర్త ఒక చోట అనేది మనకు ఉండదు. భార్య భర్తలు ఒకే చోట, ఇప్పుడు ఒక రకంగా భార్య ఒక సిటీలో జాబ్ చేస్తుంది అనుకోండి, భర్త అదే సిటీకి మారాలనుకుంటాడు. ఇప్పుడు భర్త ఎక్కడ సిటీలో పనిచేస్తే భార్య అదే దాంట్లోకి మారాలనుకుంటుంది. అంటే ఇద్దరు లివింగ్ టుగెదర్ ఒకే దాంట్లో ఉండడం అనేది కూడా వన్ ఆఫ్ ది మేజర్ క్యారెక్టర్ ఆఫ్ ది మనం ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. అందుకనే మీరు పోలీసులలో పనిచేసే వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో టీచర్లు, వేరే దగ్గర మనకి ఇద్దరు కనుక భార్యాభర్తలు కనుక ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ కూడా ఒక రూల్ ఉందనుకుంటా. అంటే నాకు సరిగ్గా తెలియదు గవర్నమెంట్లో ఆ రూల్ ఉందా లేదా. భార్యాభర్తలు జాబ్ చేస్తున్నప్పుడు భర్త జాబ్ చేసే దగ్గర భార్యనున్న మా దాంట్లో ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు. ఆయన పేరు ఆయనేమో ఒరిస్సా, ఈమెమో తెలుగు ఆమె. తెలుగు ఆమెమో ఇక్కడ జాబ్ హెచ్సిలో ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ భర్తనేమో గుజరాత్లో, భర్త ఇక్కడ పనిచేసి భార్య ఇక్కడ పనిచేయడం అనేది ఉండేది. ఇద్దరు ప్రొఫెసర్లే కానీ వేరే దగ్గర పనిచేస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళు కలిసి ఉండే అవకాశం తక్కువ ఉంది. అంటే ఎప్పుడో స్టార్ట్. ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఉన్నారు, పార్వతి అయ్యర్ గారు అండ్ మా సీనియర్ గుర్రం శ్రీనివాస్ ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే ఇద్దరు జాబ్ హోల్డర్సే, కానీ ఒక చోటు ఇంకో చోటు, ఒకరు జేఎన్యూలో ఉంటే ఒక గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు.
ఈ రకంగా మనకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకు ఫ్యామిలీ యొక్క క్యారెక్టరు, లేకుంటే గ్లోబలైజేషన్, కమ్యూనికేషన్ ప్యాటర్న్, లివింగ్ స్టాండర్డ్స్, షిఫ్టింగ్స్ ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ఇద్దరు కలిసి ఉండడము అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది మనం అర్థం చేసుకోవాలి. అది న్యూక్లియరైజేషన్ అవుతుంది, అది బ్రేకప్ అవుతుంది, రకరకాలుగా అది తీసుకుంటుంది. డిస్టింగ్విష్ ది సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే అది సామాజికమైనటువంటి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈస్ అది సామాజికంగా పిల్లలకి గుర్తింపునిస్తుంది. ఆ తర్వాత అది సెక్షువల్ నీడ్స్ని తీస్తుంది. ఆ తర్వాత మూడో ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఇది సోషలైజేషన్. అంటే ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయండి, వాళ్ళు మ్యూజిక్ ఉన్నారనుకోండి, మీకు ఉదాహరణ చెప్తున్నాను. మ్యూజిక్ ఉన్న కుటుంబాల వాళ్ళ పిల్లలు ఎట్లా సోషలైజ్ చేస్తారండి? ఏఆర్ రెహమాన్ కుటుంబం ఉంది, వాళ్ళ నాన్న మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళ పిల్లల్ని మ్యూజిక్ వైపు అట్లా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ అట్లా చేశారు. మాది ఒక చిన్న బిజినెస్ కుటుంబం. మా అమ్మ ఏమన్నది చనిపోయేటప్పుడు కూడా, ఈ బిజినెస్ చూసుకోరా అంటే, మీకు జాబ్ వచ్చినా రాకపోయినా ఇక్కడ మీకు ఇల్లు అన్నట్టు ఉన్నా అన్నట్టు అట్లా చెప్పారు. అంటే బిజినెస్ అట్లా ఓరియంటేషన్ చేశారు. చదువు ఉన్నా కానీ ఇన్ కేసు ఇది ఫెయిల్ అయిపోతే అది అన్నట్టు చెప్పారు. అంటే ప్రతి కుటుంబం కూడా వాళ్ళ పిల్లల్ని సోషలైజేషన్ చేసే బాధ్యత అనేది కూడా ఈ కుటుంబాల మీద ఉంది. అది సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ మనం అర్థం చేసుకోవాలి. కాంటెంపరీ రోల్ ఆఫ్ ఇన్ కాంటెంపరీ మోడర్న్ సొసైటీ అంటే మనం ఆధునిక దేశంలో, ఆధునిక ప్రపంచంలో మనకి ఈ యొక్క ఫ్యామిలీ అంటే దీని యొక్క వాస్తవిక ఎట్లాంటి కాంటెంపరీ మోడర్న్ ఆధునిక జీవితంలో కుటుంబం అనేది ఎట్లాంటి మనకి ఎట్లాంటి సంబంధము, లేకుంటే పరివర్తన, లేకపోతే ఎట్లాంటి మార్పులకి గురవుతుంది అనేది కూడా మనం యొక్క దీంట్లో చూడాలి. అంటే ఇది ఈ సోషల్ స్ట్రక్చర్ అంటే ప్రతి సమాజంలోని ఒక నిర్మాణంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక ఇటుక లాంటిది అనేది. మొత్తం సమాజ నిర్మాణంలో ఈ యొక్క కుటుంబం అనేది ఒక ప్రాథమిక ఇటుకగా మనం అర్థం చేసుకోవాలి. అది మనకు సాదాసీదా సమాజాల నుంచి ఆధునిక సమాజాలు, ఆధునికేతర సమాజాలు అనే దాంట్లో మొత్తంగా కూడా కుటుంబం అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. దానికి అటానమీ, టాబూస్ విచ్ ఇస్ ప్రొటెక్టెడ్ అండ్ పర్పెచుయేటెడ్ అంటే అది ఏ రకంగా తన యొక్క ట్యాబూస్ అంటే ట్యాబూస్ అని ఉంటాయి. కుటుంబం అంటే సొంత అక్క అన్నదమ్ముల మధ్య లైంగిక సంబంధాలు ఉండకూడదు, ట్యాబూస్ ఉంటాయి. లేకుంటే సొంత బంధువుల మధ్య మనకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఇట్లాంటివన్నీ కూడా మనకు యొక్క వీటిలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంది. అంటే ఇది వేరే కల్చర్లలో ఉంది. ట్యాబు అనేది కూడా కుటుంబం అంటే ఫ్యామిలీ అంటే ట్యాబు ఉంటుంది. ఇప్పుడు ట్యాబు అంటే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాబు ఉంటుంది. అది క్రాస్ కజిన్ మ్యారేజెస్, తర్వాత మనకు ప్యారలల్ కజిన్స్ మ్యారేజ్, ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటుంది. మనకు ఈ యొక్క సోషల్ ఈవిల్స్ అంటే ట్యాబూస్ అనేది ఇప్పుడు మనకు గ్రీక్లో ఏంటంటే సొంత సిస్టర్ని అన్న మ్యారేజ్ చేసుకోవడము మనం దాంట్లో చూశాము, కానీ అది లేదు. ఆ తర్వాత మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్యాబూస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సిస్టర్కి, బ్రదర్కి, మదర్కి, సన్కి, లేకుంటే ఫాదర్కి, డాటర్కి ఈ యొక్క రిలేషన్ ఒకవేళ పెట్టాము అది ఒక ట్యాబు. అంటే అదొక అనైతిక సెక్స్ అంటే ఒక లైంగిక సంబంధం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డూమ్ అంటే అది ఏంటంటే బయోలాజికల్గా మనకు కనుక సంబంధం ఉన్న వాళ్ళని కనుక చేస్తే కొంతమంది ఏమంటారు అంటే మొత్తం ఈ కుటుంబం అనేది మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ మనం మాట్లాడుతూ ఉన్నాడంటే వచ్చే రోజులలో అసలు కుటుంబం అనేది ఉండకపోవచ్చు. రామ్ గోపాల్ వర్మ మాటికి కుటుంబాన్ని తిడుతూ ఉంటాడు. పెళ్లి చేసుకోవడం అనేది అది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని అని చెప్తా ఉంటాడు. ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్ అంటారు. అంటే వీళ్ళని ఏంటంటే ఒక వినాశనం, కుటుంబం అనేది ఒక వినాశనకరమైనటువంటి పని అని మీరు ఈ మధ్యలో స్వప్న రామోయిజం అనే దాంట్లో రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత మన పూరి జగన్నాథ్, కొత్త యంగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. అంటే నీకు ఇష్టమైతే కొంతకాలం కలిసి ఉండు పిల్లలు గాను, అంతే తప్ప ఇప్పుడు కుటుంబాలని బరువులు, బాధ్యతలు ఇవన్నీ కట్టుకొని తిరగడము, దాంట్లో రకరకాల రోగాలు రావడము, ఇవన్నీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్ అని అంటారు వీళ్ళని. అంటే ఈ రకంగా మనకి కుటుంబంలో ఏమవుతుందంటే ఈ యొక్క కుటుంబ వ్యవస్థనే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. పోవాలి, ఈ కుటుంబం అనేదే పోవాలి. మనకు రంగనాయకమ్మ గారు రాశారు, ఏమని ఒక వ్యాసమే రాశారు. ఎట్లా అంటే
తల్లిదండ్రులంత మోసగాళ్ళు ఎవరు లేరు అని. అంటే నాకు కూడా ఫస్ట్ ఆ టైటిల్ చూసే స్టన్ అనిపించింది. అంటే అట్లా జరుగుతుందా, అంటే కుటుంబం అనేది ఒక డూమ్కు దారి తీస్తుందా, అంటే అది మొత్తం మొత్తానికి క్షీణించిపోయి ఆ కుటుంబాలు అనేది లేకుండా యూరోప్లో లాగా సింగిల్ మదర్స్ సింగిల్ పేరెంట్ ఫుడ్ అనేది జరుగుతుందా అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే మనకు అందరికీ ఇది కుటుంబం అనేది ఎట్లా ఉంది, అది కుటుంబ ప్రైమరీ కిన్షిప్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత అది మనకు ఆర్థికపరమైనటువంటి, లైంగికపరమైనటువంటి, సాంఘికపరమైనటువంటి మరియు చదువుకు సంబంధించినటువంటి ఎట్లాంటి అది విధులు నిర్వర్తిస్తుంది, ఆ తర్వాత ఇది ఒక వైఫ్కి మరియు భర్తకి ఒక డ్యూరబుల్ అంటే ఇప్పుడు మనం చాలా పాటలలో చూస్తూ ఉంటామండి. 100 ఏళ్ళ కాపురము, పచ్చని కాపురం, పండంటి కాపురం, చిల్లది కాపురం. ఈ కాపురం అనే పదాన్ని మనం 100 సార్లు 100 సినిమాల పాత ఈ మధ్య కాలంలో కాపురం అనే పదం రావట్లేదులేండి. కాకపోతే ఒకప్పుడు మనం చూసేవాళ్ళం 90s 2000 వరకు. కానీ అవన్నీ మొత్తం పోయి ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే మొత్తం డ్యూరబుల్, ఒక పెళ్లి జరిగితే ఒక డ్యూరబుల్ అసోసియేషన్ ఉండేది. అంటే కొంతమంది 10 సంవత్సరాల జీవితం ఒకసారి పెళ్లి మనకు అది తాలిబొట్టుగా అది చేశారు అంటే అది కొన్ని కలకాలం చచ్చిపోయేంత వరకు ఉండాలి అనేది మనకు అది డ్యూరబుల్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనకి ఉండేది. కానీ ఇది ఇప్పుడు రోజుకి అది తగ్గుతుందని మనం చెప్పొచ్చు. ఏ టైంలో అయినా కానీ మనకు దాన్ని ఆ కుటుంబం అనేది మొత్తం పోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఏదేమైనా కానీ ఒక సుదీర్ఘ కాలం పాటు పిల్లలతో ఉండడం అనేది ఈ యొక్క ఫ్యామిలీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు తీసుకుంటే నా చిన్నతనం నుంచి 47, 45, 46 వరకు మా అమ్మతోటి మా నాన్నతోటి బతికాను. ఈ బయట ప్రపంచం అంటే నేను హైదరాబాద్లో చదువుకున్న అమ్మా నాన్నలు, అదే అమ్మమ్మ నానమ్మ మా వాళ్ళతో బతికాను. అంటే ఈ యొక్క లాంగ్ టైంలో అమ్మ నాన్న అనేది మా అమ్మ నాన్న రిలేషన్ అనేది ఒక లాంగ్ డ్యూరేషన్ సంబంధం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ ప్రతి కుటుంబం కూడా భార్యాభర్త అనేది ఒక లాంగ్ డ్యూరేషన్. ఈ లాంగ్ డ్యూరేషన్లో ఏదైనా జరగవచ్చు. మీరు దృశ్యం అనే సినిమా చూసే ఉంటారు. దాంట్లో ఏ రకంగా భార్యాభర్తల మధ్యలో కొత్తగా వాడు కూతుర్ని వాడు పోర్నోగ్రఫీ చేయాలని చూస్తే వాడు ఎట్లా చంపుతాడు అని, ఇదంతా కూడా కొత్త ఆధునికంగా ఎట్లాంటి కుటుంబాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి, భార్యాభర్తల యొక్క సంబంధాలు ఎట్లా ఉన్నాయి అనేది మనకు ఆ సినిమా అనేది కళ్ళ చూపించింది. మనకు 2 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే దానికి యొక్క ఫీచర్స్ కనుక మనం చూస్తే రెగ్యులర్ సెక్షువల్ రిలేషన్స్, అంటే భార్యాభర్తల మధ్య కనుక మనకు సెక్షువల్ రిలేషన్స్ లేవనుకోండి, ఇప్పుడు మనకు సందర్భం వీళ్ళంత అవసరం లేదు. ఇప్పుడు చాలా కొంతమంది భార్యలకి ఎంత లైంగికంగా చేసినా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. బయాలజికల్ హస్బెండ్స్ కూడా భార్య ఎంత సుఖ పెట్టినా బయట రిలేషన్స్ చూసుకోవచ్చు. ఈ రెగ్యులర్ సెక్షువల్ రిలేషన్స్ అనేవి వన్ ఆఫ్ ది ప్రైమరీ ఫీచర్ ఆఫ్ ది మనకు ఫ్యామిలీ అన్నట్టు. ఇవి చేస్తాం అకౌంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సర్వైవల్, అంటే దీంతో పాటుగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం. చాలా మందికి లైంగిక తృప్తి ఉంటుంది కానీ ఆర్థికంగా ఉండదు. చాలా సినిమాలు అంటే ఎద్దునోనికి బుద్ధి ఉండదు, బుద్ధినోనికి ఎద్దు ఉండదు లాగా లైంగిక శక్తి ఉన్న వాళ్ళకేమో డబ్బులు ఉండదు, డబ్బులు ఉన్నోనికేమో లైంగిక శక్తి ఉండదు. అంటే ఇవి ఒక్కొక్కసారి 2 కలిసి ఉండడం అనేది కూడా ఒక బ్లిస్ అనే చెప్పొచ్చు. బ్లిస్ అంటే అది మనకు చాలా ఒక ప్లాన్ వాళ్ళకి జరుగుతుంది అని చెప్పొచ్చు. కంట్రోల్స్ రీప్రొడక్షన్ అండ్ సోషలైజెస్ చిల్డ్రన్, అంటే మనకు ఉత్పత్తి పునరుత్పత్తి మీద కూడా మన కుటుంబం అనేది ఒక ప్రధానమైనటువంటి అది బాధ్యతను కలిగి ఉంటుంది. అంటే కంట్రోల్స్ ప్రొడక్షన్, ఎంతమంది పిల్లలు కావాలి, ఆడపిల్ల కావాలన్నా మగపిల్ల కావాలన్నా. ఈ మధ్య కాలంలో అయితే అసలు రీప్రొడక్షన్ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారేసేసి మనకు రకరకాలైనటువంటి అడ్డు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సోషలైజ్ చిల్డ్రన్ అంటే పిల్లల్ని ఎట్లా పెంచుతామనే దాన్ని బట్టి కూడా మనకి యొక్క ఫ్యామిలీ అనేది ఆధారపడ్డది అనేది మనకు అర్థం చేసుకోవాలి. అంటే ఒకటేమో లైంగిక సంబంధాలు, రెండోదేమో ఆర్థికపరమైనటువంటి విషయాలు, మూడేమో మనకు రిప్రొడక్షన్, ఆ తర్వాత నాలుగోదేమో సోషలైజ్ చిల్డ్రన్, అంటే పిల్లల్ని సమాజంగా ఎట్లా వాళ్ళని మనం పెంపొందించాలనేది కూడా ఈ యొక్క దీంట్లో ఉంది. దీంతో పాటు మనము వేరియేషన్, అంటే ఎట్లాంటి ఫ్యామిలీ ఫార్మ్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లా రకంగా బతుకుతారు, వాళ్ళు ఏ రకంగా ఉంటారు, దాన్ని అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి, ఇప్పుడు భార్య భర్త దగ్గర ఉంటుందా, ఇప్పుడు భర్త భార్య దగ్గర ఉంటాడా? 90% ఏం జరుగుతుందంటే భారతదేశంలో పెళ్లి కాగానే ఆడపిల్ల ఈ యొక్క మగపిల్ల అనేది వస్తుంది.
ద బ్రైడ్ గ్రూమ్స్ దగ్గరకు ఇంటికి వచ్చి ఉంటారు. దాన్ని ప్యాట్రీ లోకల్ ఫ్యామిలీస్ అంటారు. అంటే ప్యాట్రీ లోకల్ ఫ్యామిలీ అంటారు. అంటే ఆడపిల్లలే వాళ్ళు మగపిల్లల ఇంటికి వచ్చి అక్కడ ఉంటారు. లేదా మగపిల్లలు అనుకోకపోతే అది మ్యాట్రీ లోకల్ ఫ్యామిలీస్ అంటారు. ఉదాహరణకి మనకు పెట్రిషియా ఉబరాయన్ ఏం చెప్తుంది అంటే, యూనివర్సల్ గా ప్యాట్రీ లోకల్ ఫ్యామిలీ ఉంటుంది, ప్యాట్రియార్కీ ఉంటుంది, లేకుంటే ఫ్యామిలీ అంటే ఇట్లా రెగ్యులర్ బేస్ ఆఫ్ సెక్షువల్ రిలేషన్స్ ఉండడము, లేకుంటే డ్యూరబుల్ ఉండడం అనేది కూడా రాంగ్ అనేది మనకు నాయర్ కమ్యూనిటీ ఉమెన్ ఆఫ్ కేరళలో ఏం చెప్తుంది అంటే, వాళ్ళకి విజిటింగ్ హస్బెండ్స్ ఉంటారు. అంటే విజిటింగ్ హస్బెండ్స్ అంటే 12 మంది వరకు కూడా వచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు. అంటే ఈ రకంగా ఆ విజిటింగ్ హస్బెండ్స్ అనే కాన్సెప్ట్ మ్యాట్రియార్కీకి ఏ పిల్లలు అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళంతా కలిసి ఉంటారు, హస్బెండ్స్ అంతా బయటకు వెళ్తారు. ఈ రకంగా మనకు ఈ మ్యాట్రీ లోకల్ ఫ్యామిలీస్, మదర్ వరల్డ్ ఉన్నాయి. ఇది మనకు బేసిక్ అంటే మన ట్రెడిషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్, ట్రెడిషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్యామిలీ మ్యారేజ్ ని అది క్వశ్చన్ చేస్తుంది. అంటే ఎట్లా అది ప్యాట్రీ లోకల్, అది మ్యాట్రీ లోకల్. కేరళలో నాయర్ కమ్యూనిటీ అది థోడార్స్ ఆఫ్ తమిళనాడు ఆల్సో ఇస్ మ్యాట్రీ లోకల్. యూనివర్సల్ చాలా కుటుంబాలు మనకు మ్యాట్రీ లోకల్ గా అవపడతాయి. అంటే ఇట్లా మనకు మ్యాట్రీ లోకల్, ప్యాట్రీ లోకల్ 2 రకాలైనటువంటి కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే, ఎందుకు ఇప్పటివరకు కూడా ఆడపిల్లలు 99%, 1% మాత్రమే మగవాళ్ళు ఆడపిల్లల ఇంట్లో బతారు. 99% భారతదేశంలో అయితే ఆడపిల్లలు మగవాళ్ళ ఇంటికి పోతారు. అది ఎందుకు అట్లా? అది వాట్ ఈస్ ద వై వీ షుడ్ బ్రేక్ దట్ ప్యాట్రియార్కల్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు మనకు ఒక ఇంటలెక్చువల్ గా నడుస్తున్నటువంటి విషయం. అంటే మనకి ఇక్కడ రెసిడెన్స్ అంటే వాళ్ళు బతికే విధానం కనుక చూస్తే, పెళ్లి తర్వాత జాబ్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ అది బతకడం, భార్యాభర్తల బ్రతకడం వేరు. కానీ 90% మైగ్రేషన్స్ ఆల్సో హ్యాపెన్ బికాజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ జాబ్ సిచ్యువేషన్స్ ఇన్ సిటీస్ అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్యాట్రియార్కీ అనేది అది మొత్తంగా కుటుంబాన్ని ఒక గట్టి ఇన్స్టిట్యూషన్ గా ఉంటుంది. దాన్ని బట్టే వాళ్ళ రెసిడెన్షియల్ ప్యాటర్న్ కూడా మారుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే అమ్మాయి ఇంటికి ఎందుకు రాకూడదు, ఇల్లుటం ఎందుకు రాకూడదు, అబ్బాయి ఇంటికి ఎందుకు పోవాలి, ఇవన్నీ కూడా చాలా మనం సోషలాజికల్ గా అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన విషయాలు. ఇవి అంటే ప్రధానమైనటువంటి మనకు ఫంక్షన్స్ ఏంటంటే, ఒక ఫెయిలీ సెక్షువల్ యాక్టివిటీ. అంటే వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే, కుటుంబం అంటే ఏంటంటే ఒక లైంగికమైనటువంటి ఒకరికొకరు కంట్రోల్ చేసుకోవడం అనేది, లైంగికంగా ఒకరికొకరు కలిసి ఉండడం అనేది ప్రాథమికంగా ఇది కుటుంబం యొక్క ఫస్ట్ విధి అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది లైంగిక తృప్తి లేక, ఆ తర్వాత చాలా మంది ప్రాబ్లం ఏమవుతుందంటే, భారతదేశంలో ఈ ఇంజనీరింగ్, కంప్యూటర్ చదువులు, ఆ చదువుల వల్ల కుటుంబము, ఆ తర్వాత భార్య పిల్లలు, అంటే ఆ యొక్క ఈస్థెటిక్స్ చనిపోతున్నాయి. విద్య మనకు ఒత్తిడి కావచ్చు, పరిశ్రమ ఒత్తిడి కావచ్చు, అర్బనైజేషన్ ఒత్తిడి కావచ్చు, గ్లోబలైజేషన్ ఒత్తిడి కావచ్చు. ప్రాబ్లం అవుతుందంటే అర్బన్ సెక్షువాలిటీ అనేది మనకు చాలా తక్కువ, పొటెన్స్ ఆఫ్ సెక్స్ అనేది మేల్లో తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఒత్తిడి నగర జీవితం అనేది చాలా ఒత్తిడి, ఒక రకంగా సైకిక్గా ఉంటుంది. ఉదయం వేసిన చూరుకోవడం, పాఠాలు చెప్పడం, ఇంకేదో పని చేయడం, డబ్బులు సంపాదించడం, రూమ్ రెంట్ కట్టడం, ఇదంతా ఒక రకమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇది సిటీలో మన పొటెన్స్ ఆఫ్ ది సెక్స్ అంటే లైంగికత్వం అనేది, లైంగిక పటుత్వము, వీరత్వం అనేది తగ్గుతుంది. వీర్య కణాలు కూడా సిటీలో ఉన్న వాళ్ళకి పల్చగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లెవెల్స్, అంటే రిచ్ పీపుల్ మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడండి, సాదా ఒక మధ్యతరగతి జీవితాల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ లైంగిక స్వేచ్ఛ అనేది, లైంగికంగా ఉండడం, రెగ్యులేషన్ ఆఫ్ సెక్షువల్ బిహేవియర్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మనకు ఫంక్షన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. హ్యావింగ్ మొనోపలీ ఓవర్ ది వైఫ్ సెక్షువాలిటీ, వైఫ్ ఈస్ హ్యావింగ్ మొనోపలీ ఓవర్ ది హస్బెండ్ సెక్షువాలిటీ. దీస్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ది ఫ్యామిలీ. అంటే కుటుంబ బిహేవియర్లో ఇది చాలా చాలా ముఖ్యమైనది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క 20వ శతాబ్దము, ఆ తర్వాత ప్రపంచీకరణ, ఆ తర్వాత ఈ యొక్క ఆధునిక మనకు నగర జీవితము, లేకపోతే పారిశ్రామిక జీవితము, చికాగో, న్యూయార్క్ సిటీలు, లేకపోతే పట్టణాలు లాంటి దాంట్లో ఎట్లాంటి కలిగి ఉంది కుటుంబం అనేది కూడా మనం కనుక చూస్తే,
ఇది బిజినెస్, పొలిటికల్ పార్టీస్, స్కూల్స్, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, అది ప్లే స్కూల్స్, కొత్త కొత్త ఫంక్షన్స్ రావడము, అది అంటే ఒక ఇండివిజువల్కి కుటుంబం మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంటి పైన ఒక కుటుంబం ఉంటారు, టీచర్ కుటుంబం. వాళ్ళ అమ్మాయి ఎప్పటికీ ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అని, కేర్ ప్రోగ్రామ్ అని, స్కూల్ అని, కాలేజ్ అని, నీళ్లు పట్టుకునే టైం కూడా వాళ్ళకి లేదు. అంటే నీకు ఇక్కడ ఒక పిల్లోడు అర్బన్ సిటీలో పెరిగే విధానం, వాళ్ళ డిపెండెన్సీ అనేది కుటుంబం మీద తక్కువ అని చెప్పొచ్చు. వాళ్ళు ఎప్పుడో ఫ్రెండ్స్ అది ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అంటే నీకు కుటుంబం మీద తక్కువ, బయట ఎక్కువ అని మనం చెప్పొచ్చు. దానికి గల కారణం ఏంటంటే స్కూల్స్ ఉంటాయి, రిక్రియేషనల్ గ్రూప్స్ ఉంటాయి, స్పోర్ట్స్ గ్రూప్స్ ఉంటాయి, ఇంకా రకరకాల కల్చరల్ గ్రూప్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుని ఇంటికి వచ్చే వరకు అలసిపోతారు. అసలు కుటుంబంలో మాట్లాడేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. ఇప్పుడు సినిమా పరిశ్రమ ఉంది, వాళ్ళు తెల్లారేషన్ బయటనే ఉంటారు లోపల ఉండడం కంటే. అంటే కుటుంబాలు వాటికంటే కూడా మనకు వేరే వాళ్ళతో ఎక్కువగా మనకు మొబిలిటీ. అంటే ఇప్పుడు పారిశ్రామిక సమాజం ఎట్లా అవుతుంది అంటే మొబిలిటీ. కేరళ వాళ్ళు హైయెస్ట్ మొబైల్ కమ్యూనిటీ ఇన్ ది వరల్డ్, కాబట్టి డెవలప్ అయ్యారు, ఇండస్ట్రియల్ సొసైటీలో ఉన్నారు వాళ్ళు. మనం ఎక్కడున్నాం, మనం ఇంకా అగ్రికల్చర్, ఇంకా మిగతా వాటిలోనే ఉన్నాం. అంటే ఏదైతే జాగ్రఫికల్గా మొబైల్ కమ్యూనిటీ ఉందో వాళ్ళు ఎనీ మొబైల్ కమ్యూనిటీ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. మనకు ఆ ప్రోగ్రెస్ అనేది రాదు. మనం కనుక మొబైల్ లేకపోతే ఒక చోట్నే ఉంటే మనకు ప్రోగ్రెస్ అనేది లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొత్తంగా ఈ దీంట్లో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఎట్లా కుటుంబం అనేది దాని యొక్క నిర్వచనం వచ్చింది. తర్వాత రకరకాల కుటుంబ రకాలు ఏంటో తెలుసుకున్నాము. ఒకటేమో సాంప్రదాయ కుటుంబాలు, రెండోదేమో ఆర్థిక కుటుంబాలు, మూడవ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే కొంచెం మనకు పెద్ద కుటుంబాలు, అతను పోస్ట్ మోడర్న్ కుటుంబాలు అంటే ఆధునికాంతర కుటుంబాలు అనేటివి కుటుంబాలలో రకాలు చూసాం. అదేవిధంగా బయాలజికల్ బేసిస్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే చూసాం. అంటే ఒక కుటుంబం అనేది ఎందుకు, ఏ రకంగా అది మనకు మన భౌతిక అవసరాలు, సెక్షువల్ నీడ్స్ అనేది ఎట్లా కుటుంబం అనేది చేస్తూ ఉంది. ఆ తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. యాక్చువల్గా ఏమవుతుంది అంటే అండి 90% ఆఫ్ ది సినిమాలు ఎట్లయితే ఫ్లాప్ అయ్యి 10% హిట్ అవుతాయి, కుటుంబాలు కూడా 90% ఫ్లాప్ అయ్యి 10% హిట్ అవుతుంది. అంటే కొంచెం స్టేబుల్గా డ్యూరేషన్ బతుకుండడం ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అండ్ సోషల్ అనేది లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రెంట్ కట్టకపోవడం, తీసుకున్న అప్పు ఇవ్వకపోవడం, ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ భార్యలనే వాళ్ళు రెంట్ ల్యాండ్ లార్డ్స్కి వాళ్ళు లైంగికంగా నమ్ముకోమని, దానివల్ల రెంట్ పోతుందని, ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా వీడియోలో చూడవచ్చు. అంటే జరుగుతుంది, వాస్తవం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ రెగ్యులేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది, సోషల్ అండ్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది సరిగా లేదు, అది ఫెయిల్ అయిపోయింది అని అర్థం. 90% ఏమవుతుందంటే భారతదేశంలో 90 అంటే మరీ ఎక్కువనేమో 50% ఆఫ్ ది ఫైనాన్షియల్ అండ్ సోషల్ రెగ్యులేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇస్ ఫెయిల్డ్ అని మనం చెప్పుకోవాలి. దానివల్ల కుటుంబాలలో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఈ యొక్క సమాజంలో అంటే ఆధునిక అంటే క్షణం ఇది చాలా హైలీ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ సొసైటీలో మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. అదే రకంగా దీని యొక్క సోషల్ ఎకనామిక్ ప్రొడక్షను, సెక్షువల్ రిలేషన్స్ ప్రొడక్షను, ఆ తర్వాత ఎకనామిక్ అది కూడా జరుగుతుంది. అంటే ఆర్థికపరమైనటువంటి వాటి మీద కూడా కుటుంబం అనేది ఇది జరుగుతుంది. అది సస్టైనబుల్ ది ఫ్యామిలీ అంటే అది కుటుంబాన్ని ఒక కొత్త ఫామ్లో కొత్త జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం అనేది కూడా మనం ఈ యొక్క కుటుంబంలో చూస్తాం. అంటే ఈ యొక్క ఆధునిక మరియు పారిశ్రామిక నగరాల్లో ఉన్నటువంటి కుటుంబ జీవనం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అని కూడా మనం చెప్పచ్చు. మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను చదువుతున్న కదా ఇంకా చూస్తే కుటుంబాలను చూస్తే చాలా కుటుంబాలన్నీ దెబ్బతిపోవడం, లేకుంటే ఇంకేదో జరగడం, ఏదో రకరకాలైన కుటుంబాలు అనేవి ఇంతకుముందు. ఇప్పుడు భట్సార్ అని మాకు టీచర్, ఆయన కుటుంబం అనేది చాలా డ్యూరబుల్గా అదంతా ఉంది. కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ పిల్లలు, టీచర్లకు కానీ స్టూడెంట్స్ కానీ రిలేషన్స్ కానీ, టీచర్ల రిలేషన్స్ వాళ్ళకి వైఫల్యం కానీ అంత స్టేబుల్గా లేదు. దానికి ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్, ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరగడం, ఫెమినిజం పెరగడం, ఇంకా రకరకాల కారణాలు కావడం అనేది మనం చూస్తున్నటువంటి విషయం. అంటే ఈ రకంగా మనకి ఇండస్ట్రియల్ సొసైటీలో కుటుంబం అనేది
గ్లోబలైజేషన్లో కుటుంబం అనేది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్గా మారింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ కాంప్లెక్స్గా మారింది. ఆ తర్వాత గ్రామీణ ప్రజలైతే ఇప్పటికీ సిటీకి వస్తే హైదరాబాద్, బాంబే, కలకత్తా లాంటి సిటీలకు వస్తే వాళ్ళు షాక్ గురే అవకాశం ఉంది. ఈ ఎంబీటీఎస్ ట్రైన్లు, ఈ యొక్క విమానాల రాకపోకలు, పెద్ద పెద్ద బండ్లు, బెంచ్ కార్లు, అది స్లీవ్లెస్ బట్టలు, లేకపోతే మెన్ గూగుల్స్, ఇవన్నీ అంటే ఈ యొక్క సమాజం, ఈ ప్రైడ్ బ్యాగ్స్, లేకపోతే ఇవన్నీ చూసి ఈ యొక్క నగర జీవితానికి అది చూసేసి వాళ్ళు మొత్తం మారిపోవచ్చు. ఫ్యామిలీ కూడా ఈ యొక్క పారిశ్రామిక సమాజంలో బాగా అది ఒత్తిడికి గురై రకరకాలైనటువంటి అది దారితీస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి అర్థం చెప్పాల్సుకున్నది ఏంటంటే చివరిగా మనకు ఎడ్మండ్ లీచ్ అనే అతను ఏం చెప్తాడు అంటే ఒక 9 రకాలైనటువంటి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ చెప్తాడు. మ్యారేజ్ అంటే చేసుకున్న తర్వాత ఫ్యామిలీ మొదలైంది అనుకోండి, మ్యారేజ్లో ఎట్లాంటి కంట్రోల్ ఉంటుంది, భార్య సెక్షువాలిటీ మీద భర్తకి, భర్త సెక్షువాలిటీ మీద భార్యకి, ఆ తర్వాత భార్య ఆర్థికపరమైనటువంటి విషయాల మీద భర్తకి, భర్త ఆర్థికపరమైనటువంటి విషయాల మీద భార్యకి పట్టు అనేది ఉంటుంది. ఒకవేళ సమస్యలు వస్తే వాళ్ళు ఒకరికి మా అమ్మ నాన్న కూడా మా నాన్నకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు, మా అమ్మ తిడుతూ ఉండేది. అంటే మా అమ్మ ఎవరికైనా ఎట్లా చేస్తే మా అమ్మ కోప్పడేవాడు. అంటే ఒకరి ఆర్థిక వ్యవహారాల పట్ల ఇంకొకరికి అది పట్టుండడం కూడా ఈ యొక్క ఫ్యామిలీలో అనాది ఫంక్షన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనకి ఈ యొక్క ఇండస్ట్రియల్ సొసైటీలో కుటుంబం అనేది ఒక అంటే ఇది అన్చేంజబుల్, ఒక రాక్ లాగా ఉండే ఒక కుటుంబం అనేది ఈరోజు పూర్తిగా మారుతుంది. మా అమ్మకి నాకు కూడా ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది పెళ్లి అంటే, మ్యారేజ్, ఫ్యామిలీ, కుటుంబం అంటే. ఇప్పుడు మా 3 వదినలు వచ్చారు, వాళ్ళు ఎవరు కూడా మా అమ్మ నాన్నలతో ఉండి ఏదో గొడవలు పెట్టి మా పెద్ద అన్నయ్యలు, 2 అన్నయ్యలు, 3 అన్నయ్యలు వెళ్ళిపోయారు, మాకు కూడా వెళ్ళిపోయింది. అంటే మా అమ్మకి నాకు 2021 చనిపోయిందని ఒకటి ఉండేది. మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిలు ఉండరు అనేది, అంటే అంతమంది తొందరపడవలసిన మ్యారేజ్ పట్ల కానీ వీళ్ళు తొందరపడవలసిన అవసరం లేదనేది మేము వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ అయిన కొద్దీ వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఆర్థికం, వాళ్ళ వ్యవహారాలు మనం తెలియపోతాం. దాన్ని బట్టే ఒక రకమైనటువంటి కన్క్లూషన్స్కి వచ్చాము. ఎట్లా అంటే కుటుంబం అనేది మారుతుంది. గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి మారిపోయారు. మొత్తం సిటీలో చిన్న చిన్న స్పేస్లలో మురికికాల పక్కన దోమల మధ్య పెద్ద దోమలు ఉంటాయి. సిటీలో పల్లెటూరు దోమలు చిన్న చిన్నగా ఉంటాయి. సిటీలో దోమలు ఒక లడ్డుగా ఉంటుంది అన్నట్టు. అది కుడితే ఇక మనిషి వాడు డెంగ్యూ రావడమే, ఇంటికి రావడం, వాడు చనిపోవడం కూడా జరుగుతుంది. సిటీ దోమకు, ఊరు దోమకు అంత తేడా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా అంటే ఎందుకు చెప్తున్నాను ఇవంతా డీటెయిల్గా అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. అంటే అట్లా ఉంటుంది. సిటీస్ ఫుల్ ఆఫ్ నాలాగా జరుగుతుంటాయి కదా, అట్లా నీకు క్రిమిలాగా పెరిగి మొత్తం దుర్గంధం పెరిగి దోమలు కూడా లావుగా ఎక్కడెక్కడ బ్లడ్ తాగేసి దోమలు పెద్దగా ఉంటాయి. అదే పల్లెటూరు దోమలు చిన్నగా ఉంటాయి. అంటే ఇట్లా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మొత్తం ఈ కుటుంబ వ్యవస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా వేగవంతంగా మారుతుంది. అర్బనైజేషన్, గ్లోబలైజేషన్, ప్యాటర్న్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో కూడా చాలా వేగవంతంగా మారుతుంది. దీనివల్ల ఫ్యామిలీస్ అనేవి ఉండకపోవచ్చు అని, సింగిల్ పేరెంటెడ్ ఫ్యామిలీస్ ఉండొచ్చు అనేది కూడా మనకి చాలామంది శాస్త్రవేత్తలు, చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు, కుటుంబీకులు, చాలామంది హెచ్సిలో చాలామంది ఇప్పుడు అనందిత ముఖోపాధ్యాయ ఉంది. ఆమె పెళ్లి చేసుకోలేదు, ఆమె లండన్లో చదువుకుంది. షీఈ్ అన్మ్యారీడ్, షీఈ్ దేర్ యాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మొత్తం మారుతుంది. అంటే ఫ్యామిలీస్, సింగిల్ ఫ్యామిలీస్, పోస్ట్ మార్టం ఫ్యామిలీస్, ఇండివిజువల్ ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా మారుతుంది. మనకేంటంటే అది మనిషి దీన్ని అర్థం చేసుకొని మారే. ఒకప్పుడు ఎమోషనల్గా ఉండేది. ఇప్పుడు ఒక ఇంట్లో కుటుంబంలో పిల్లలు మ్యారేజ్ కాబట్టి అన్నదమ్ములు కానీ అక్కడ కానీ ఒక రకంగా ఎమోషన్ అంటే ఇప్పుడు అటాచ్మెంట్స్, ఎమోషన్స్ ఏమి లేవనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం చేసుకుంటాడు, కొత్త అదంతా మొత్తం మారింది. ఎందుకంటే ఎవరి ఇష్టం వాడు, ఎవరి జీవితం వాడు, ఎట్లాంటివన్నీ కూడా అసలు తల్లిదండ్రులు లేకపోతే ఊరికి రానటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే అట్లాంటి ఊరు ఎట్లా, ఇల్లు ఎట్లా అనేది అట్లాంటిది పోయింది. మొత్తం ఒక విపరీతమైనటువంటి లైఫ్ స్ట్రక్చర్ కూడా పూర్తిగా మారుతుందని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు విదేశాలకు పోవడం, ఇవి కూడా దీనివల్ల కూడా థింకింగ్ ప్యాటర్న్స్, దేశాలు మొత్తం అసలు జాగ్రత్త మొత్తం మెంటల్ ఇమేజెస్ మారుతున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకుంటూ ఈ పాఠాన్ని ఇక్కడితో ముగిస్తూ మరొక పాఠంలో మళ్ళొక కొత్త టాపిక్ తోటి ఈ యొక్క మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్ అనే దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు నమస్కారం, సెలవు.